ఫిగర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఈ ఫిగర్ని మనం మంచిగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తేనే ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఈ ఆప్షన్స్లో ఏది వస్తుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫిగర్ చూస్తే ఫస్ట్ రోలా సర్కిల్ ఉంది, లోపలనేమో ట్రయాంగిల్ షేడెడ్ అయింది. ఇక్కడ ట్రయాంగిల్, తర్వాత లోపల స్క్వేర్, సారీ రెక్టాంగిల్ లోపల స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ ట్రయాంగిల్ ఉంది, రెక్టాంగిల్ ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా. సో ఇక్కడ సెకండ్ కాలంలో ఉంది, ఇక్కడ ఫస్ట్ కాలంకి వచ్చింది. ఇక్కడ థర్డ్ కాలంలో ఉంది, ఇక్కడ 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 సెకండ్ దానికి వచ్చేసింది. ఓకేనా, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇదేమో ఇక్కడ ఉంది. అర్థమైందా? ఇక్కడేమో షేడెడ్ పోర్షన్ ఉంది, ఇక్కడేమో షేడెడ్ పోర్షన్ లేదు. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ షేడెడ్ పోర్షన్ ఉంది, ఇక్కడ షేడెడ్ పోర్షన్ లేదు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ రోకి అబ్జర్వ్ చేస్తే సేమ్. ఫస్ట్ రోలో సెకండ్, ఇక్కడ సెకండ్ ఉందేమో ఇక్కడ ఫస్ట్కి వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఇక్కడ సెకండ్ ఉంది, ఇక్కడ ఫస్ట్కి వచ్చేసింది. ఇక్కడేమో షేడ్ లేదు, ఇక్కడేమో షేడ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఉన్నది సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, సేమ్ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ట్రయాంగిల్ చూసుకుంటే ఇది కాదు, ఇందులో మనకి ఖచ్చితంగా రెక్టాంగిలే వస్తుంది. కానీ రెక్టాంగిల్ మరి షేడ్ వస్తుందా షేడ్ రాదా అనేది మనకు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిలే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో షేడ్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఏమో షేడ్ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ షేడ్ లేదు, ఇక్కడ షేడ్ ఉంది, ఇక్కడేమో షేడ్ లేదు. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ లేదు అంటే ఇక్కడ ఖచ్చితంగా షేడ్ ఉంటుంది. ఓకేనా, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.